డీటెయిల్స్ చూస్తే మరికొద్ది రోజుల్లో డ్వాక్రా మహిళలే బస్సు యజమానులుగా మారతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించి కలెక్టరేట్లో స్త్రీ శక్తి క్యాంటీన్ బస్సు షెల్టర్ను ప్రారంభించారు. మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శనమన్నారు. మహిళలకు 25,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భట్టి చెప్పారు. ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఆయన వాళ్ళు బస్ టికెట్ లేకుండా అంటే ఆర్టీసీలో వాళ్ళు బస్సు మిమ్మల్ని ఫ్రీగా ఎక్కించుకొని తిరుగుతున్నారు అనుకున్నారు. కాదు, మీరు కొనే టికెట్ ని ఆ టికెట్ కి అయ్యే డబ్బుల్ని ఈ ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు కడతా ఉంది. అంటే మీ ప్రతి టికెట్ కి మేము డబ్బు కడతా ఉన్నవాడు. అట్లా నెలకి 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఆర్టీసీకి డబ్బులు కడతాం. మీరందరూ చేసే ప్రయాణాలు ఈ ఆర్టీసీ బస్సుతో పాటు మన ప్రభుత్వం నడిపేటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల పిల్లలందరూ బాగా చదువుకోవాలంటే తల్లులు బాగా చూస్తారు కాబట్టి వాళ్ళకే బాధ్యత చెప్పాలని మీకే బాధ్యత చెప్పాం. అమ్మ ఆదర్శ పాఠశాలని ఆడ ఖర్చు పెట్టే డబ్బులు మీకే చెప్పాం. పాఠశాల నియంత్రణ మీకే చెప్పాం. భవిష్యత్తులో ఇంకా ఏం బాగా చేస్తుందో చెప్పండి అని కూడా మీకే చెప్పాం. అమ్మ ఆదర్శ పాఠశాల. అట్లాగే మీరు ఇళ్లలో పోగేసిన డబ్బులతో కొనేటువంటి గ్యాస్ సిలిండర్ ధర 1100-1200 ఉంటే దాన్ని కేవలం 500కే ఇవ్వాలని మేము చెప్పినట్టుగా ఈరోజు గ్యాస్ సిలిండర్ ని 500కే ఇస్తా ఉన్నాం. ఇదంతా కూడా మహిళలకు తెలుసు. హైదరాబాద్